నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే పార్టీషన్ సూట్. చాలా మంది నాకు కాల్ చేయడం జరుగుతుంది. పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తుల్ని, ఆ ప్రాపర్టీస్ ని ఎలా పార్టీషన్ చేసుకోవాలి, నలుగురు అన్నదమ్ముల మధ్య వివాదం జరిగినప్పుడు ఒకడంటాడు పార్టీషన్ చేయంటాడు, ఒకడంటాడు వద్దంటాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే పార్టీషన్ దానికి ఒక లిమిట్ ఉంది. లిమిటేషన్ ఓన్లీ ఫర్ 12 years. ఎవరైనా పార్టీషన్ చేసుకోవాలంటే దాని లిమిటేషన్ 12 ఏళ్ల లోపల పార్టీషన్ చేసుకోవాలి. వెరీ క్లియర్. తర్వాత కూడా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, కొన్ని వేరే కారణాలు రీజన్ చెప్తే పార్టీషన్ కూడా చేసుకోవచ్చు. తర్వాత కూడా ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు పెద్దలు వాళ్ళ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా, అలాంటి సందర్భంలో మనిషి ఉన్నా బ్రతికి ఉన్నా ఆ సందర్భాల్లో కూడా పార్టీషన్ చేసుకునే ఆస్కారం ఉంటాయి. కానీ లిమిటేషన్ మటుకు 12 ఏళ్ళు. ఆర్టికల్ 65 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ 1963 ప్రకారముగా ఎవరైనా సరే పార్టీషన్ చేసుకోవచ్చు. పార్టీషన్ లో ఒక ఉదాహరణకి చెప్తాను. ఒక ఇల్లు ఉంది. ఇల్లు ఉన్నప్పుడు 4 కొడుకులు ఉన్నారు. 4 కొడుకులు ఉంటే ఆ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అనుకుందాం ఉదాహరణకి. ఒకడంటాడు తమ్ముడు, ఒకడు నలుగురిలో బ్రదర్, ఒకడంటాడు నాకు కింద కావాలంటాడు, ఒకడంటాడు నాకు మధ్యన కావాలంటాడు, ఒకడు మధ్యలో కావాలంటాడు, ఒకడు 3 కావాలి, ఒకడు ఆఖరి. వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు. పార్టీషన్ చేసుకోవడానికి తగులాట. కానీ ఏదైనా సరే పార్టీషన్ చేసుకోండి, కానీ 12 ఏళ్ల లోపల చేసుకోండి మీరు భాగాలు. ఆ లిమిటేషన్ ఉంది. ఆ లిమిటేషన్ పీరియడ్ దాటకూడదు. యాక్ట్ ఉంది, పార్టీషన్ సూట్ యాక్ట్ ఉంది. అదేవిధంగా పార్టీషన్ యాక్ట్ ప్రకారంగా ఎవరైనా సరే 1863 యాక్ట్ ప్రకారంగా మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కానీ అందరూ ఒక మాట మీద నిలబడాలి. ఏ మాత్రం ఎవరైనా ఒకళ్ళు పార్టీషన్ చేయమని ఒకళ్ళు వద్దు అంటే ఎవరికి వద్దని ఒక నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి బాబు ఇలా మేము పార్టీషన్ చేసుకుందాం అనుకుంటున్నాము, నువ్వు కూడా మర్యాదగా ఒప్పేసుకో, భాగాలు పంచుకుందాం అని. వాడికి నై కాదు కుదరదు అన్నట్టు కానప్పుడు దాన్ని అప్రోచ్ కోర్టు ద్వారా మీకు భాగాలు వాళ్ళే దగ్గర నుంచి చేయించి మీ వల్ల కాకపోతే సెటిల్మెంట్ కోర్టు ద్వారానే పార్టీషన్ తర్వాత ఎవరి అమౌంట్ వాళ్ళకి డివైడ్ అవుతుంది. సో పార్టీషన్ సూటు చాలామంది చాలా క్వశ్చన్లు అడిగారు. కొంతమంది అంటారు సార్ మేము ప్రాపర్టీలో మేము 4 అన్నదమ్ములు, మా అక్కలు కూడా ఉన్నారు సార్, వాళ్ళకి ఆల్రెడీ పెళ్లిళ్ళు అయిపోయి 30 ఏళ్ళు అయిపోయినాయి, వాళ్ళు ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు సార్ అంటే మరి పార్టీషన్లో అప్పుడు మరి వాళ్ళకి ఇవ్వాలి కదా భాగాలు. వాళ్ళకి ఇచ్చిన తర్వాతే భాగాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి తర్వాత వివాహం చేసుకుంటే వాళ్ళకి రాదు. మరి వాళ్ళకి భాగాలు ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా మీ నలుగురే పని చేసుకుంటే రేపొద్దున వాళ్ళు ఖచ్చితంగా వస్తారు కోర్టుకి. వాళ్ళకి రేట్ ఉంది, వాళ్ళకి వస్తుంది వాటా. చట్టంలో చెప్తుంది వాటా వస్తుందని. మరి వాళ్ళకి వాటా అయిపోతే లేదు సార్ మేము పెళ్లికి 30,000 ఇంత ఖర్చు పెట్టాం, అంత ఖర్చు పెట్టాం లెక్క కాదు. ఆస్తిలో భాగం, వాళ్ళ ఆస్తిలో వాళ్ళకి షేర్ వస్తుంది. అందుకనే ఏదైనా సరే 12 ఏళ్ల లోపల పార్టీషన్ చేసేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. 12 ఏళ్ళు దాటిపోతేనే ఏదైనా అది కూడా ఆధారం కూడా చేసుకోవచ్చు, సిచ్యువేషన్ బట్టి పార్టీషన్ అవుతుంది అదనమాట. సో ఎవరైనా సరే ఈ పార్టీషన్ చేసుకునేటప్పుడు మటుకు అది పూర్వీకుల ఆశ కానీ ఏదైనా కానీ సెల్ఫ్ ఎక్కడ్ ప్రాపర్టీ, ఆయన కూడా ఏదైనా ప్రాపర్టీ ఇచ్చే భాగాలు చేసుకుంటా, నా ప్రాపర్టీ తండ్రి కనుక ఓనర్ ఎవరైతే ఉన్నాడో చేసుకుంటే చేసుకోండి, కానీ ఒక లిమిటేషన్ పీరియడ్ లోపల చేసుకుంటే ఎవరికి ఇప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఏదైనప్పుడు కూడా ఈ పార్టీషన్ సూట్ యాక్ట్ వచ్చింది 1893, అలాగే హిందూ సక్సెషన్ యాక్ట్ వచ్చి 1956. ప్రాపర్టీలో ఎప్పుడు కూడా డిస్ప్యూట్స్, ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ అవుతూ ఉంటాయి. ఎక్కడ వస్తాయి గొడవలు? ఆస్తుల దగ్గర వస్తాయి. ఆస్తుల దగ్గర ఎప్పుడైతే గొడవలు వస్తాయో మీరు వెంటనే ఏం చేయాలి, మీడియేషన్ పెట్టుకొని మధ్యవర్తిని సంప్రదించాలి, లేదా లాయర్ని సంప్రదించాలి. లాయర్ని సంప్రదించి ఇది మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ప్రాపర్టీలో డిస్ప్యూట్స్ ఉన్నాయి, దీన్ని మేము ఎలా భాగించుకోవాలో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి యూ కెన్ టేక్ లీగల్ ఒపీనియన్. అడ్వకేట్ లాయర్ ఒపీనియన్ తీసుకున్నా కూడా అతను కూడా కరెక్ట్గా చెప్తాడు. ఇది మటుకు ఈ సూటు, పార్టీషన్ సూట్ వల్ల సివిల్ కోర్టులోనే వేయాలి. ఇది అర్థమైందా? ఒక అన్నదమ్ముల మధ్య గొడవలు అయినప్పుడు ఒకడు ఓనర్స్ అంటారు, ఓనర్స్, ఈ ఓనర్స్ ఒకడు ఎస్ అంటాడు, ఒకడు నో అన్నప్పుడు లీగల్ నోటీస్ ఇవ్వాలి, లీగల్ నోటీస్ సర్వ్ చేయాలి. ఆ తర్వాత రిప్లై చేయకపోతే దాన్ని అప్రోచ్ కోర్టుకు వెళ్ళాలి. అది కూడా ఎక్కడికి వెళ్ళాలి? సివిల్ కోర్టుకు వెళ్ళాలి. సో దీనికి ఒక పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతి ప్రకారంగా మీరు ప్రాపర్టీస్ ని డివైడ్ చేసుకోవాలి. ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉండవని నేను అంతకుముందు కూడా చెప్పాను, ఇదే వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. జాగ్రత్తగా చేసుకోవాలని కోరుకుంటున్నాను.